నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాస చివరి సోమవారం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా భక్తులందరికీ కూడా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం ఇస్తున్నట్టుగా ఆలయ ఈవో తెలిపారు. ప్రధాన ఆలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. శివయ్యను దర్శించుకునేందుకు అయ్యప్ప భక్తులు, శివ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. దీపోత్సవం కార్యక్రమంతో టీటీడీ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోయింది. మీకేదన్నా కొద్దిగా అన్న ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. సామ్యచక్షణో అవిరాసంజోదన యస్య భాంతిరస్మయోర్యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా. కార్తీక దామోదర స్వామి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక శోభ కనిపించింది. కార్తీక మాస ఆఖరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు జరిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు తెలిపారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ కూడా భక్తజన సందోహంతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి సమీపంలో ఉన్న ఆలయాల్లో స్వామివారి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామంతో పాటుగా కోటిపల్లి, మురమళ్ళ, ముక్తేశ్వరం శైవాలయాలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రైట్, కార్తీక మాసం చివరి సోమవారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. హరీష్, చెప్పండి. గోదావరి తీరమంతా శివనామ స్మరణతో మారుమోగుతుంది. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తజన సందోహంతో నిండిపోయినాయి. తెల్లవారుజాము నుంచి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అదేవిధంగా గోదావరిలో దీపాలు విడిచిపెట్టి సమీపంలో ఉన్న శైవాలయాలన్నింటికి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొత్తం రాజమండ్రిలో ఉన్న కోట్లింగాల ఘాట్, పుష్కర ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్ జన సందోహంతో నిండిపోయినాయి. ఆఖరి సోమవారం కావడంతో ఇవాళ భారీగా జనం కూడా తరలి రావడం జరిగింది. మరోవైపు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామకు కూడా తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి ప్రారంభమైంది. ఆఖరి సోమవారం స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ద్రాక్షారామకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అదేవిధంగా కోటిపల్లి, మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, రాజమండ్రిలో చూసుకుంటే మార్కండేయ స్వామి ఆలయం, కోట్లింగేశ్వర స్వామి ఆలయాల్లో కూడా ఈ భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. హరహర మహాదేవ్ అంటూ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లో నుంచున్నారు. మరోవైపు ఘాట్ల వద్ద అధికారులు పుణ్యస్నానాలు ఆచరించడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పట్లాగే ప్రతి వారం కూడా తెల్లవారుజామునే భక్తులు భారీగా 4 గంటల నుంచి రావడంతో పూర్తిగా రక్షణ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. గోదావరిలో దీపాలు విడిచిపెట్టడానికి అనుకూలంగా ఏర్పాట్లు అయితే చేశారు. సమీపంలోనే బోట్లపై గజ ఈతగాళ్ళు ఉంచారు. అదేవిధంగా స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరిగింది. మొత్తానికి 4 సోమవారాల కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో
ఎటువంటి ఇబ్బందులు లేకుండానే పుణ్యస్నానాలు భక్తులు పూర్తి చేసుకున్నారు. సాధారణంగా గోదావరి ఘాట్లలో ఏ పుణ్యదినానైనా సరే భారీగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీ. ముఖ్యంగా కార్తీక మాసంలో చూసుకుంటే ప్రతి సోమవారం కార్తీక పౌర్ణమి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇవాళ సోమవారం అది ఆఖరి వారం కావడంతో ఘాట్లో ఉన్న ఆలయాలతో పాటు మొత్తం తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న శైవాలయాలన్నింటిలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు.